సింగిల్గా ఉండే అమ్మాయి అంటే ప్రతి వాడికి లోకువే. ఏంటి ఫ్లాట్ చూడ్డానికి వెళ్ళావా? మంచి ఫ్లాట్ కావాలి, తక్కువలో. తక్కువ రేట్లో కావాలా, మంచి ఫ్లాట్ కావాలా? రూల్ నంబర్ 3, ఫుల్ అండ్ ఫైనల్. అస్తమాన్ ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరగకూడదండి. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరైనా చూసి ఓనర్ కంప్లైంట్ చేస్తే మన ఇద్దరికి రిస్క్. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఇంట్లో అప్పుడప్పుడు దయ్యం తిరుగుతూ ఉంటుందంట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునంద మేడం. సిద్ధు గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేము ఐబిఎంతో కొలాబరేట్ అవ్వలేదే. కమర్షియల్ స్పేస్ రెంట్కి ఇస్తున్నారంట, చూద్దామని వచ్చా. ఇంకా కవరింగ్ చేస్తున్నారా? మీ ఫుల్ రెజ్యూమ్ ఉంది నా దగ్గర. మస్ట్ నీడెడ్ జాబ్ అని. నీడెడ్ అని తెలుసు కదా, అందుకే వచ్చా. మరి నన్ను ఐబిఎంలో రిఫర్ చేస్తానన్నారు. దొరికిపోయాను కదా, గొడవలు ఎందుకులే. వారెవర్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐమ్ సిద్ధార్థ్ పాల్కొల్లు. దట్స్ ఆల్. మీరు బీటెక్ చేసి ఈ జాబ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? హానెస్ట్గా చెప్పాలి అంటే యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలన్నది నా డ్రీమ్. దానికి పైసలు కావాలి. ఈ మార్కెటింగ్ జాబ్ చేస్తే పైసలు వస్తాయి కదా అని. ఓకే, యూ కెన్ లీవ్ నా. అవునండి సునంద గారు, నేను మీకు ఫ్లాట్ విషయంలో హెల్ప్ చేశాను కదా, నాకు ఈ జాబ్ విషయంలో హెల్ప్ చేయొచ్చుగా. విల్ సీ. థ్యాంక్ యూ. సార్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్. ఓకే ప్లీజ్. ఈ భరత్ అనే క్యాండిడేట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బాగున్నాయి కదా సార్? అతనికి మనం ఇచ్చే జాబ్ మీద కానీ శాలరీ మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సిద్ధు అనే క్యాండిడేట్ వచ్చాడా? నా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. హౌ అబౌట్ హిమ్? అతను చెప్పేవన్నీ అబద్ధాలే. అతను డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేస్తాడు. అతనికి లేని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. క్రికెట్ బెట్టింగ్ కూడా వేస్తాడు. అలా ఈజీ మనీకి అలవాటు పడ్డ అతను మనం ఇచ్చే వర్క్ చేస్తాడని గ్యారంటీ ఏంటి? అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంటర్వ్యూ ముందు వాళ్ళ ఒరిజినాలిటీ తెలుసుకోవడానికి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేశాను సార్. ఏంది బ్రో, వీడి కంపెనీకి వీడి ఇచ్చే జీతాలకి ఇంతసేపు వెయిట్ చేయాలా? ఓ, అయితే మనకి ఇంకా టైం ఉందన్నమాట. లక్ష్మణ్ అన్న రిస్క్ వెళ్ళి నెక్స్ట్ బాల్కి అవుట్ అవుతాడన్న. ఆయన మీద 10,000. 10,000 బొక్క బ్రో. అవును, గుడ్ జాబ్ సునందా. డూ వన్ థింగ్, ఫైనల్ చేసిన అందరు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ నాకు సెండ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సార్. యా ఓకే. ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ పంపించా, చూసావా? అవును, నేను కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాను. హెల్ప్ చేస్తాను. అవునా? ఇప్పుడే? ఎక్కడ? ఫిల్మ్ నగర్లో. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? సర్లే, నువ్వు ఫస్ట్ హెల్ప్ చేయి. సరే, వెళ్దాం. ఏరా, ఇంటర్వ్యూ ఏమైంది? ఏంటే కూరలో ఇంత ఉప్పు వేసావు? కూరలో ఉప్పు ఎక్కువైతేనన్నా కొంతమందికి రోషం పొడుచుకొస్తుందేమోనని. ఏంటే నీ గోల? ఇంట్లో ఒక పైసా ఇస్తున్నాడా? ఎప్పుడు చూసినా క్రికెట్ బెట్టింగ్లంటూ పైసలు నాశనం చేస్తున్నాడు. మరి తింటానికి తిండెక్కడి నుంచి వస్తుంది? చూడు, తినేటప్పుడు ఈ గోలేంటి? వాడేదో చిన్నపిల్లాడు, ఫారెన్ వెళ్ళాలని డబ్బు సంపాదించుకుంటున్నాడు. వదిలేవాణ్ణి. అబ్బో, అదొక్కటే తక్కువ. చూడు చూడు వాడు ఎంత ఫీల్ అవుతున్నాడు. నేనంతే అండి, ఏదున్నా మొహం మీదే చెప్పేస్తాను. చూడు, నీ సోదా ఆపి వెళ్ళి వాటర్ పెట్ట.
రే సిద్ధు, అరే మీ పిన్ని గురించి తెలుసు కదరా, బాధపడకరా, తిను. బాధపడుతున్నా బాబాయ్. నువ్వు ఇంకా నా మీద ఎందుకు సింపతి చూపెట్టలేదని బాధపడుతున్నా. లేకపోతే ఏంటి బాబాయ్ ఈ తిట్లా? అప్పట్లో మా అమ్మ అయితే బండబూతులు తిట్టేది. దాంతో కంపేర్ చేసుకుంటే పిన్ని తిడుతుంటే నాకు మ్యూజిక్ ఇన్నట్టుంది. సరిపోయింది నీకు మీ పిన్నికి, ఇద్దరే. సర్లే కానీ సిద్ధు, ఈరోజు వెళ్ళి ఇంటర్వ్యూ అయినా సక్సెస్ అవుద్దా? ఇంటర్వ్యూ గురించి హెల్ప్ చేయమంటారు మేడం? పర్లేదు. వావ్, ఇంత పెద్ద ఇల్లా? దీనిలో ఏముంది, పైన బాల్కనీ ఇంకా బాగుంటుంది, చూద్దాం. అవునా? డూప్లెక్స్ హౌసా ఏంటిది? అవును. బాల్కనీ కూడా చాలా బాగుంది. బానే ఉంటుంది కానీ ఏదైనా హెల్ప్ చేస్తావా చేయవా? హాయ్ బ్రో. అంతా ఓకేనా? వస్తా. ఎక్కడుంది ఈ అమ్మాయి? హాయ్ సునంద గారు. హే, నువ్వేంటి ఇలా వచ్చావు? రెంట్ వేసా కదా ఆల్రెడీ. ఈవిడెవరండి? మీకు చెప్పాను కదండి, రూల్ నంబర్ 1. లేదండి, మీ ఫ్రెండా? ఎవరైనా రావచ్చు. అంతలేదు, ఇల్లు సర్దడానికి హెల్ప్ చేస్తుందని తీసుకొచ్చా. ఓకే, హాయ్. హాయ్. ఇంతకు నువ్వెందుకు వచ్చావు? మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది కదా, ఏమైందో కనుక్కుందామని. అది కంపెనీ చూసుకుంటుంది, నాకు తెలియదు. అంటే మీకంటూ ఐడియా ఉంటుంది కదా అని. సరే చెప్తా. మాకు కూడా ఇలాంటి ఇల్లు హలో, చూసి మా. పెట్టొచ్చు కదా కొంచెం. షూర్ అండి, కానీ దాని కండిషన్లు ఉన్నాయి. మీకు ఓకే అంటే చూసి పెడతా. వామ్మో, కండిషన్సా? మా వల్ల కాదు. హో, వద్దా? అవునండి, మీరు కూడా సేమ్ ఆఫీసా? అవును. సేమ్ శాలరీయా? ఆ, మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. ఏంటే ఫ్లాట్ చేంజ్ అయ్యావా? అయ్యాన్లే. ఇల్లు కొంచెం వాస్తు ప్రకారం సర్దుకోవే. దేవుడి ఫోటోలు ఎప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండాలి. మా, నీకంటే ఎక్కువ ట్రెడిషన్స్ నేనే ఫాలో అవుతాను. ఎందుకు చెప్తున్నావు నాకు ఇవన్నీ? సరే, నేను చదువుకోవాలి మా. ఏ ఆగు, నీతో ఒక విషయం చెప్పాలి. నీకు 3 అబ్బాయిల ఫోటోలు పంపించాను. వాళ్ళలో నీకు ఎవరైనా నచ్చితే నాకు చెప్పు. ఉండు చూస్తా. వైట్ షర్ట్ అబ్బాయి బానే ఉన్నాడే. అవునా? సరే, నేను మాట్లాడతాలి. సరే, నేను వెళ్ళాలి, మళ్ళీ చేస్తాను. వైష్ణవి గారు, మధురానగర్లో 3 BHK ఫ్లాట్ ఉందండి. నాకు తెలిసి మీరు ముగ్గురు సెట్ అయిపోతుంది. ఏమంటారు? ఛా, ఒక్కటి కూడా ఏయ్, వర్కౌట్ అవట్లా. ఇక్కడ నా రింగ్ కనిపించట్లేదే. చూడు, అక్కడే ఉంటుందేమో. రింగు పోయిందా? లేదు, నేను ఇక్కడే పెట్టాను. మరి ఎక్కడ పెట్టావే? ఇక్కడే పెట్టానే. వైష్ణవి గారు, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఒకసారి మంచం కింద చూడవా? ఓకే. లేదండి. ఏంటి అలా చూస్తున్నారేంటి? సిద్ధు, నువ్వేం అనుకోకపోతే నువ్వు రింగ్ తీసుంటే ఇస్తావా ప్లీజ్? నీకేమైనా పిచ్చా? అతను ఎందుకు తీస్తాడే? నీకేం తెలీదుండు, తన డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. సిద్ధు, నువ్వు చెప్పు, రింగ్ తీసావా? ఏం మాట్లాడుతున్నారండి? వస్తే ఏం చేస్తున్నావే? నీకన్నా అర్థమవుతుందా? నువ్వు ఉండవే సిద్ధు, అది మా నాన్న సెంటిమెంట్. నీకెంత డబ్బులు కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. మా నాన్న గుర్తుగా పెట్టుకున్నాను నేను అది. ప్లీజ్ సిద్ధు, నువ్వు తీసుంటే ఇవ్వా. అది కాదండి, నాకు అర్థం కాక అడుగుతాను. Please, అసలు రింగ్ తీయాల్సిన అవసరం నాకేంటండి? అర్థం చేసుకోవా చెప్తుంటే? ఇదేనా నీ రింగ్? నువ్వు ఫోన్ తీసేటప్పుడు అది కింద పడి ఆడ పోయి ఉంటుంది. నేను డబ్బు కోసం ఏ పనైనా చేస్తానండి.
నా క్యారెక్టర్ని చంపుకునేంత దిగజారిపోలేదు. అందుకే కదండి పారిపోతా అని డోర్ వేశారు. చాలా గిల్టీగా ఉందే. అయినా ఒక పర్సన్ చేసే పనిని బట్టి, తన బిహేవియర్ బట్టి, తన క్యారెక్టర్ని, క్యాపబిలిటీని ఎలా డిసైడ్ చేస్తావు? అట్లీస్ట్ తన జాబ్ మళ్ళీ వచ్చేలా ట్రై చేయి. ఆల్రెడీ సార్ దగ్గర తన గురించి బ్యాడ్గా చెప్పానే. సరే నేను వెళ్తున్నా, నాకు ఆల్రెడీ లేట్ అయింది. బాయ్. మేడం. వరద, ఒకసారి సిద్ధు కాల్ చేస్తావా? సారీ మేడం, కొంచెం తాగున్నాను, ఇప్పుడు అన్నతో మాట్లాడలేను. చెప్పండి సునంద గారు, బండి నడుపుతుండే అందుకే ఫోన్ తీయలేదు. ఈవినింగ్ జరిగిందానికి సారీ. మనం మనుషులు కదండి, ఎవరైనా త్వరగా అనుమానిస్తాం. నా మీదేం కోపం లేదనుకుంటే ఒకసారి వచ్చి కలుస్తావా? సరే, వచ్చి కలుస్తా. సరేనా? యాక్చువల్లీ నువ్వు ఈరోజు ఆఫీస్కి వచ్చిన ఇంటర్వ్యూ నేనే కావాలని రిజెక్ట్ చేయించా. తెలుసు. ఈరోజు నువ్వు ఇంటర్వ్యూలో చూడగానే నాకు అర్థమైపోయింది ఇది వర్కౌట్ అవ్వదు అని. ఏదో చిన్న హోప్, అందుకే అడుగుదామని మీ దగ్గరికి వచ్చా. ఈవినింగ్ జరిగిన ఇన్సిడెంట్తో నాకు మొత్తం క్లారిటీ వచ్చేసింది. బాధగా ఉందా? నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి, ఇంకా బాధ ఎందుకు? అయినా బాధలో ఉన్నవాడిని చూసి నవ్వుతుంది సొసైటీ, బాధలో ఉన్నా కూడా నవ్వే వాడిని చూసి భయపడుతుంది, కనీసం బతకనిస్తుంది. ఇక దగ్గరలో ఐస్ క్రీమ్ దొరుకుతుందా? ఉంది పక్కనే. ఏ నీ బైక్ మీద వెళ్దామా? అమ్మ నందా సునందా, నువ్వు బైక్ ఎక్కడము వద్దు, మరి ఇంకో పంచాయతీ వద్దు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అది కాకుండా పెట్రోల్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సరే వెళ్దామా? ఎందుకు నువ్వు ఇంత కమర్షియల్గా ఆలోచిస్తావు? ఇలా క్రికెట్ బెట్టింగ్ ఎందుకు? సునంద, నిజం చెప్పాలంటే నేను కమర్షియల్ కాదు, జాగ్రత్తగా ఉంటాను అంతే. చిన్నప్పుడు మా నాన్న గొప్పలకి పోయి అప్పులు చేశాడు, అది కట్టలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ కొన్ని రోజులకి అప్పుల వాళ్ళు అయితే ఆస్తులు లాగేసుకున్నారు. అది జరిగిన కొద్ది రోజులకి మా అమ్మకి బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేశాను. వీలు కట్టడానికి డబ్బులు కూడా లేవు. అదే టైంలో మా బంధువులు, మా బాబాయ్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత మా అమ్మ కూడా. మా అమ్మ చనిపోయే రోజు కూడా నాకు ఒకే ఒక మాట చెప్పింది, డబ్బు మంచి జీవితాన్ని డిసైడ్ చేస్తుందని. డబ్బు ఉంటే చెడ్డోన్ని మంచోన్ని చేస్తుంది, డబ్బు లేకుంటే మంచోన్ని చెడ్డోన్ని చేస్తుంది. ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మన దగ్గర డబ్బు లేకపోతే మనం బ్రతుకున్న శవంతో సమానం. అందుకే నాకు వచ్చే డబ్బు నేను ₹1 కూడా వదలను. ఆ డబ్బు కాంది ₹1 కూడా నాకు అవసరం లేదు. మనం వేసుకునే బట్టల్ని బట్టి జడ్జ్ చేస్తుంటే మనం కమర్షియల్గా ఉండడంలో తప్పేంటి? ఇక క్రికెట్ బెట్టింగ్ అంటావా? నీకు మార్నింగ్ చెప్పాను కదా, యూఎస్కి వెళ్ళాలనేది నా డ్రీమ్ అని. నువ్వు జోక్గా అనుకున్నావేమో, అది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే క్రికెట్ బెట్టింగ్స్ అవి ఆడి మనీ సేవ్ చేసుకుంటున్నా. అంత ఇంపార్టెంట్ నాకు యూఎస్ అంటే. ఇంకా ఈ బ్రోకర్ పని అంటావా, అదే మీడియేటర్ పని. నా దృష్టిలో ఒకరిని బాధించకుండా, ఒకరి నష్టం లేకుండా ఎలా సంపాదించినా తప్పు లేదని నా ఫీలింగ్. ఐస్ క్రీమ్. నమస్తే మహేష్ అన్న. నమస్తే. బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా. బిడ్డ ఎట్లుంది? స్కూల్ వెళ్తుందా? వెళ్తుందన్నా. ఏం కావాలి?
బ్లాక్ ఫారెస్ట్. బ్లాక్ ఫారెస్ట్ నీకేమొద్దా? నాకేమో. అవు బిడ్డ స్కూల్ వెళ్ళడానికి స్కూల్ బ్యాగ్ కావాలన్నావు, తీసిచ్చావా? కొనిచ్చా అన్న. కొనిచ్చావా? సరే ఇదిగో ఈ పైసలు ఉంచు. అయ్యో, ఏమన్నా వద్దన్నా, కావాలంటే నాకు కొని ఉన్నాయి. ఉంచు ఉంచు చెప్తా, సరేనా? పద. అవును, డబ్బుల గురించి ఎంత ప్లాన్గా ఉంటావు కదా, మరి ఐస్ క్రీమ్ అతనికి ఎందుకు డబ్బులు ఇచ్చావు? నేను సంపాదించే దాంట్లో ఎంతో కొంత పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అదొక మెంటల్ సాటిస్ఫాక్షన్ అనుకో. అలా పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. అంటే నువ్వేం చేసినా నీ ఎర్నింగ్స్ పెంచుకోవడానికి. అంతే కదా. ఇంతకీ నీ ఫుల్ నేమ్ ఏంటి? నా ఫుల్ నేమ్ సిద్ధార్థ్. అసలు నీ పేరుకి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? మా అమ్మ నేను ఏదో పోటీ చేస్తానని ఆ పేరు పెట్టింది. అది మా అమ్మ ఒపీనియన్. సో ఈరోజు ఇలా అయిపోయింది. వెళ్ళినా మరి? సరే ఓకే, బాయ్. బాయ్. అరే చెప్పడం మర్చిపోయాను, కొంచెం దగ్గర. ఈరోజు ఈవినింగ్ జరిగిన దాని గురించి ఎవరితో షేర్ చేసుకోకు, ఎందుకంటే మనమే బ్యాడ్ అయిపోతాం. వెళ్ళొస్తా, బాయ్.